Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు కాషాయ కలరు ముద్ద మందారం ఉంది కదండి. కాషాయ అంటే సేమ్ కాషాయ కాదండి, దానికంటే చాలా నిండు కలర్ ఉంటుంది కదా. అది మన మధ్య కొనుక్కొచ్చుకున్నాం కదా 2-3 నెలల క్రితం. దాన్ని రిపోర్టింగ్ చేసుకుందామండి. అది చేసి కూడా వచ్చేసి 2 నెలలు అయినట్టుంది. అది ఇప్పుడు చూద్దాం ఎలా చేశాను ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేనండి నేను తీసుకొచ్చిన ప్లాంట్ ముద్దమందార. చాలా బాగుంది కదా, చక్కగా ఉంటుందండి ఈ కలరు. ఆ తర్వాత పాడైపోయింది చెట్టు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసి మనము 9 ఇంచెస్ పాట్ అండి, కొత్తది. అది తీసుకున్నాను, దాంట్లో పెట్టేసుకుందాం మనం ఈరోజు. ఎప్పట్లాగా దీంట్లో మనము 2 పార్ట్స్ వచ్చి గార్డెన్ సైల్, 1 పార్ట్ ఇసుక, 1 పార్ట్ వచ్చేసి కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ అయినా కౌడంగ్ కంపోస్ట్ అయినా ఏదైనా సరే. ఇలా ఇంకోటి ఏంటంటే లీఫ్ మోల్డ్ కంపోస్ట్ అయినా, వీటిలో ఏదో ఒకటి మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వర్మీ కంపోస్ట్ అండి నేను వేసేది. ఈరోజు కొత్త మట్టి తీసుకొచ్చానండి. ఇంతకు ముందు నేను తీసుకొచ్చిన మట్టి అస్సలు బాగాలేదనమాట. సరేననేసి కొత్త మట్టి ఈరోజే తెప్పించాను. ఇదేమో ఇదండి నీమ్ పౌడర్ అనమాట. ఇది రూట్ రాట్ అయిపోకుండా కాపాడుతుంది రూట్స్ని. అది కాకుండా ఇతరత్ర పోషకాలు కూడా బాగా సమృద్ధిగా ఉంటాయండి, మొక్కకు అవసరమైన పోషకాలు ఇందులో. అందుకోసం ఇది వేసుకోవటం అనమాట. అదే గనక సాఫ్ ఫంగిసైడ్ వేసామనుకోండి, దాంట్లో ఒకటే పని చేస్తుంది అది. ఇదైతే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదేమో మల్టీ న్యూట్రియంట్ పౌడర్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు వేసుకుంటాం కదా, సూక్ష్మ పోషక లోపం లేకుండా మొక్కకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు. వేసి మొత్తం కలిపేసేసి పెట్టుకుందాము. ఆ మొక్క తీయటానికి ఫ్రెండ్స్ మొత్తం గుత్తిగా రాకోకుండా నాకు విడిగా తీయాల్సి వచ్చిందండి. అసలు మొత్తం ఓపెన్ అయిపోయి ఆ రూట్స్ బయట పెట్టిపోయినాయి అనమాట. నీళ్లు పోయకుండా 4 రోజులు ఆపేయాల్సింది, అప్పుడైతే అట్లా వచ్చేదండి. ఒకేసారి మొత్తం వచ్చేసేది మట్టితో పాటు. తర్వాత దీనికేనండి జెమినీ వైరస్ పట్టేసింది బాగా. అసలు ఎలకరుసు పోయిందనమాట, అసలు బాగాలేదు తర్వాత మొక్క. ఈరోజు నేను దానికి ఇది పెస్టిసైడ్ కొట్టానండి. యాక్టారా కలిపి, టఫ్గార్లో యాక్టారా కలిపి కొట్టానమాట. అంటే స్ప్రే చేశాను. ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంకా చూద్దాం ఏమవుతుందో అది. కొన్ని మొక్కలు కొనుక్కొచ్చినా సరే ఫ్రెండ్స్, ఏంటంటే కొన్ని ఏంటి అంటే అసలు ఎదుగుదల లేకుండా ఎలకరుసుకుపోతున్నాయండి. అంటే ఎలా పెట్టింది అలాగే ఉండిపోయి ఇంకా కృషించిపోతున్నాయి అనమాట. ఇంకా అట్లా అయిపోతుంది కొన్ని మొక్కలు. 4-5 పెడితే ఒకటి అలా కంపల్సరీ అవుతుంది, 1-2. అలాగే డ్వార్ఫ్ వెరైటీ నేను కనకాంబరం రంగు తీసుకొచ్చాను కదా, అది కూడా అంతేనండి, అస్సలు ఎదుగుదల లేదు, ఏమీ లేదు. ఇది బాగుంటుంది అనుకున్నానండి, ఇది కూడా అలాగే అయిపోయింది. నాకు భలే సూర్యం అనిపిస్తుంది ప్రాణం. ఈ 2 చాలా కలర్స్ నాకు నచ్చి తీసుకొచ్చాను, మరి ఏమో అలా అయిపోతున్నాయి. చూద్దాం. ఇదేమన్నా ఇవాళ దీనికి స్ప్రే చేశాను కాబట్టి ఇది మెరుగుపడవచ్చు, చూద్దామండి. తెల్లదోమ వల్లండి అసలు బాగా నా చెట్లన్నిటికీ కూడా తెల్లదోమ బాగా పట్టేసి ఉందన్నమాట. ఇక అది ఒక చెట్టు మీద కొడతంటే ఇంకో చెట్టు మీదకి ఎగిరి వెళ్ళిపోయి వాలేస్తున్నాయి. అందుకని అన్ని చెట్ల మీదకి కొట్టాలి. ఎక్కువ పైన కాకుండా అడుగును ఉంటాయండి ఇవి దాక్కుని, అదొక ఇబ్బంది అనమాట. ఇక ఆకులు కూడా అడుగుకు తిప్పి మరీ కొట్టాలి. ప్రతి చెట్టుకి కొట్టాలంటే కష్టం కదా, అడుగు తిప్పి. చాలా ఉన్నాయి కదా చెట్లు నాకు, అది కష్టం. ఇప్పుడు అడుగున మనం ఏమైతే ఫెర్టిలైజర్స్ వేసామో పైన కూడా కొంచెం అవే వేద్దామండి. మళ్ళా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ మట్టి కూడా కొంచెం ఎర్రమట్టి వేసుకుందాం దీంట్లో. మొత్తం అన్నీ కలిసే ఉన్నాయండి దాంట్లో. కొన్ని ఖాళీ అయిపోతున్నాయి కుండీలు, మొక్కలు పోయి. ఎప్పుడు అంతేనండి, చామంతి చెట్లు కొన్ని లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని రూట్ రాట్ అయిపోయి చచ్చిపోతూ ఉంటాయి అనమాట, ఖాళీ అయిపోతూ ఉంటాయి.
అందులో మళ్ళీ వేరే చోట ఆ రకం ఉంటే మన దగ్గర సేఫ్గా ఉంటాయండి, లేకపోతే ఇక మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి వర్మి కంపోస్ట్ వేస్తున్నాను పైన కొంచెం. మళ్ళీ ఈ వర్మి కంపోస్ట్ మంచి పని చేస్తుందండి. వానపాముల ఎరువు అని కూడా అంటారు దీన్ని. వానపాములు దీని వల్ల సమృద్ధిగా ఇంకా ఎక్కువ పుడతాయి అన్నమాట. మన కుండీల్లో కానీ మన నేలలో వేసుకున్నా సరే, నేలలో ఉన్న మొక్కలకి ఇచ్చినా సరే చాలా మంచిదండి. మళ్ళీ పైన ఈ మల్టీన్యూట్రియంట్ పౌడర్ కూడా ఇచ్చాను. ఇదిగోండి ఇది నీమ్ పౌడర్ కూడా ఇస్తున్నా. ఇదండి ఇది చాలా తడిగా ఉందండి మట్టి కూడాను, ఇంకా మనం వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఇది కిందకు తీసుకెళ్ళి పెట్టేసుకుందాము. ఇది ముద్దమందారం అండి. ఇంతకుముందు ముద్దమందారం అసలు కొనేదాన్ని కాదండి, దేవుడికి పెట్టకూడదని అన్నారు ఎవరో, తెలియకో. ఇక అందుకని చెప్పి నేను ఇంకా దేవుడికి పెట్టకున్నప్పుడు ఎందుకులే అని కొనేదాన్ని కాదు. ఆ తర్వాత వచ్చేసి కొంట మొదలెట్టాను, పెట్టొచ్చు అన్నారండి ఎవరో. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఈ మొక్క నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నర్సరీకి వెళ్ళానండి, పిల్లలు తీసుకెళ్తే. సరే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, చెట్టు కూడా చూపిస్తాను. ఆ చెట్టుకి పూసినాయండి పూలు, పెద్ద పెద్ద పూలు. ఇదేదో సినిమాలో కూడా నువ్వు నాకు నచ్చావు సినిమాలో అనుకుంటా ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఇదైతే స్మెల్ లేదండి, స్మెల్ అయితే లేదు కానీ అందంగా ఉంది, ముద్దగా కిందకి రాలిపోయి పడిపోయినాయి అనమాట. తీసుకొచ్చాము, చాలా పెద్ద పెద్దవి. ఇదిగోండి దానికంటే పెద్దది ఇది, 2-3 రెక్కలు ఊడిపోయినాయి కూడా దీని. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. లెమన్ ఎల్లో ఉందండి, కాత ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్లో కనపడుతున్నట్టు ఉంది కొంచెం పువ్వు ఈ వీడియోలో. ఇదండి ఇలా ఉంది వెనకాల, చూసారుగా, చక్కగా ఉంది కదా. పెద్ద పెద్ద చెట్లు అండి ఇవి, ఆకులు అయితే లేవు. ఒక్కసారి చెట్టు కూడా చూపిస్తాను మీకు నేను. పెద్ద పెద్ద ప్లాస్టిక్ పువ్వులు లాగా ఉన్నాయి కదా, కిందకి రాలిపోతే తీసుకొచ్చాం అనమాట మేము. కోయటానికి అందదు, చాలా పెద్ద పెద్ద చెట్లు కదా. సినిమాలో చూసింది అయితే ఇంకా పెద్ద చెట్టు అండి, ఇక్కడ చూసింది అయితే ఒక 4 మీటర్లు 5 మీటర్లు ఉంది పొడవు. అదిగోండి దూరం నుంచి కనపడుతుంది చూసారా, అదండి. అది ఏంటంటే అశోక్ చెట్లు లాగా ఉన్నాయి చూసారా, దాని దగ్గర ఉంది చూసారా, అది ఇదండి. ఆ చెట్టుకు ఉందన్నమాట ఈ పువ్వు. దీని పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, దీని పేరు కనుక మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.